మీరు మీ కళ్ళను చూడండి, వాటిని చూడండి. చిత్ర విచిత్రమైనవి, అందమైనవి, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవి. మరియు వాటిని సృజించింది నేనే. ప్రతిదానిని సృష్టించాను. ఈ విశ్వాన్ని మరియు మిమ్మను. నేను మీకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాను. నేను మిమ్మల్ని పవిత్రంగా చేశాను, సంక్లిష్టంగా. మరియు ప్రతిరోజు నేను మీకు జీవమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ ఏదో జరిగింది. మీరు నన్ను మోసగించారు, నన్ను నమ్మలేదు. మీరు పాపం చేశారు. మీ అంతటా మీరే నా నుండి వేరుపడ్డారు. అయినప్పటికీ ఇంకా మీరు బ్రతికి ఉన్నారు, కానీ నెమ్మదిగా మరణిస్తున్నారు. కాబట్టి మీ దృష్టి ఇతర విషయాల వైపు వెళ్ళింది. ఈలోని శూన్యాన్ని నింపడానికి. కానీ ఏది పని చేయదు. అది మిమ్మల్ని మరింత వేగంగా చంపుతుంది. అలాగే అది మనల్ని మరింత వేరుపరుస్తుంది. దేనికోసం వెతుకుతున్నారు? మీరు మరణించాలని నాకు లేదు. నేను మిమ్మల్ని సృష్టించింది మీరు నాశనం కావడానికి కాదు, అయితే మీరు నన్ను తెలుసుకోవడానికి. అందుకే మీలో ఒకడిని అయ్యాను. ఒక సున్నితమైన సృష్టి. నేను శోధించబడ్డాను, కానీ నేను ఎప్పుడూ పాపం చేయలేదు. నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను. మీరు చాలా పాపాలు చేశారు. వాటన్నిటికీ చాలా మూల్యం చెల్లించాలి. దానికి ఎవరో ఒకరు మరణించాలి, మీరు లేదా నేను. కాబట్టి మీ పాపాలను నేను భరించాను మరియు మీ కొరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను మరణించాను మీకు బదులుగా. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అప్పుడు నేను మరణం నుండి తిరిగి లేచాను. నేనే మార్గమును, సత్యమును మరియు జీవమునై ఉన్నాను. నేనే ప్రభువైన యేసుక్రీస్తును. నేను మిమ్మల్ని నిందించడానికి రాలేదు, మిమ్మల్ని తిరిగి జీవంలోనికి తీసుకెళ్ళడానికే వచ్చాను. నా మీద విశ్వాసం ఉంచండి. నేను మిమ్మల్ని క్షమిస్తాను మరియు మీకు నిత్య జీవం ఇస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఇదంతా చేసింది మీతో ప్రేమ సంబంధం కోసమే. మీరు నన్ను వెంబడిస్తారా?